వెల్కమ్ టు క్యూఎంక్యూ ఎగ్జామ్స్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన అఫీషియల్ రిజల్ట్స్ మనకు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ అఫీషియల్ రిజల్ట్స్ ఏ క్రైటీరియా ప్రకారం షార్ట్ లిస్ట్ చేశారు అది కూడా చూపిస్తాను. సో సెలక్షన్ విధానం ఎలా జరిగిందో చూపిస్తాను. సో అదే విధంగా సో ఎవరైతే ల్యాబొరేటరీ అటెండెంట్ వాళ్ళు ఉన్నారో కొందరు కాల్ చేశారు. సో ల్యాబొరేటరీ అటెండెంట్ వాళ్ళకి సంబంధించి కేవలం రిజల్ట్స్ ఎవరు క్వాలిఫై అయినారు ఎవరు క్వాలిఫై అవ్వలేదు లిస్ట్ మాత్రమే ఇచ్చినారు. సో వాళ్ళకు కూడా స్కిల్ టెస్ట్ ఉంది. ఆ స్కిల్ టెస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఏమి ఇవ్వలేదు. సో ఇన్ వెరీ డ్యూ కోర్స్లో మరిన్ని 2 or 3 డేస్లో అది కూడా మీకు వస్తుంది, అది నేను ఇన్ఫార్మ్ చేస్తాను. సో మళ్ళీ 2026లో మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, ఓకేనా? సో 2026లో మళ్ళీ HCE నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, సో పూర్తి వివరాలు చెప్తాను. ఎలా దానికి ప్రిపరేషన్కి సిద్ధం అవ్వాలి, సో ఎవ్రీథింగ్ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఎవరైతే JOA కానీ ఆఫీస్ అసిస్టెంట్ కానీ సో రిమైనింగ్ పోస్ట్ స్కిల్ టెస్ట్ ఎవరైతే ఉన్నాయో సో వాటి సంబంధించిన స్కిల్ టెస్ట్ డేట్స్ ఎప్పుడు అనౌన్స్ చేశారు, సో పూర్తి వివరాలు చూపిస్తాను, ఓకేనా? రైట్. సో ఇది జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ JOA అంటారు. సో JOA. సో ఇది వీళ్ళు మాత్రం స్కిల్ టెస్ట్ కి షార్ట్ లిస్ట్ అయినారు. ఇది కంప్లీట్ స్కిల్ టెస్ట్ కి షార్ట్ లిస్ట్ అయిన వారి లిస్ట్, ఓకే? సో మీకు వెబ్సైట్ లో కూడా ఉంటుంది, కావాలంటే ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఎంతమంది షార్ట్ లిస్ట్ చేశారంటే 138 మెంబర్స్ షార్ట్ లిస్ట్ చేశారు. 138 మెంబర్స్ షార్ట్ లిస్ట్ చేశారు. ఈ JOA ఎగ్జామ్స్ కి ఎంతమంది రాశారు అంటే ఆల్మోస్ట్ అప్ టు నియర్ టు 1000 మెంబర్స్ వరకు రాశారు. సో అప్రాక్సిమేట్లీ 1000 మెంబర్స్ వరకు ఈ ఎగ్జామ్ ని రాయడం జరిగింది. 1000 మంది ఈ ఎగ్జామ్ రాశారు, ఓకే? సో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఎగ్జామ్ JOA. ఈ JOA ఎగ్జామ్ కి ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 13 నుంచి 15 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ JOA ఎగ్జామ్ ని 1000 మంది రాశారు. 1000 మంది రాస్తే అందులో 138 మందిని స్కిల్ టెస్ట్ కి షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది, ఓకేనా? ఈ స్కిల్ టెస్ట్ కి ఎలా షార్ట్ లిస్ట్ చేశారు, మీరు డిస్క్వాలిఫై అయితే టెన్షన్ ఏం లేదు. సో నేను చూపిస్తాను ఎలా క్వాలిఫై చేశారు, ఎలా సెలెక్ట్ చేశారు వీళ్ళు, ఎవ్రీథింగ్ చూపిస్తాను నేను, ఓకే? రైట్. నెక్స్ట్ ఇది లైబ్రరీ అసిస్టెంట్. సో ఆల్మోస్ట్ 23 మందిని దీనికి తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఒక 5-6 షార్ట్ పోస్ట్ ఉన్నాయి అనుకుంటా. సో ఇది స్కిల్ టెస్ట్ కి లైబ్రరీ అసిస్టెంట్ ని 23 మందిని తీశారు, ఓకే? రైట్. నెక్స్ట్ సో ఇది ఆఫీస్ అసిస్టెంట్, ఓకే? సో ఆఫీస్ అసిస్టెంట్ కి ఇక్కడ కూడా 19 మందిని, ఓకే? 90 మెంబర్స్ తీయడం జరిగింది ఆఫీస్ అసిస్టెంట్ ని. సో 138 ఏమో JOA కి ఏమో 137, ఆఫీస్ అసిస్టెంట్ కి 19 మందిని 19 మెంబర్స్ ని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది స్కిల్ టెస్ట్, ఓకేనా? స్కిల్ టెస్ట్ డేట్స్ ఎప్పుడు ఉంటాయో అదో చూపిస్తాను, టెన్షన్ ఏం లేదు, ఓకే? అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఇలా జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది తెలుసుకోండి. సో చాలా మంది క్వాలిఫై అయినారా డిస్క్వాలిఫై అయినారా అనే దాని గురించి టెన్షన్ ఏం పడకండి. సో నేను అందులో ఆ లిస్ట్ చూపిస్తాను, క్వాలిఫైడ్ లిస్ట్ అండ్ నాట్ క్వాలిఫైడ్ లిస్ట్ అందులో చూపిస్తాను, ఓకే? రైట్. సో ఇక్కడ చూడండి మనకు 2 పేపర్లు ఉంటాయి, కొన్నిటికి సింగిల్ పేపర్ ఎగ్జామినేషన్ కూడా ఉన్నాయి, రైట్? సో పేపర్ 1లో ఎవరైతే పేపర్ 1లో 40% అండ్ ఎబోవ్ స్కోర్ చేస్తున్నారో సో వాళ్ళ యొక్క పేపర్ 2ని ఎవాల్యుయేట్ చేశారు, వాళ్ళ యొక్క డిస్క్రిప్టివ్ పేపర్ 2ని ఎవాల్యుయేట్ చేశారు. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ కి ఎలా తీసుకున్నారు అంటే ఫస్ట్ ఇలా ఉంటుంది. సో పేపర్ 1లో ఎవరైతే 40% ఓకే 40% అండ్ ఎబోవ్ స్కోర్ చేస్తారో వారి యొక్క పేపర్ 2ని ఎవాల్యుయేట్ చేస్తారు. వాళ్ళ యొక్క పేపర్ 2ని ఎవాల్యుయేట్ చేసి మరి పేపర్ 2 నుంచి స్కిల్ టెస్ట్ కి ఎలా షార్ట్ లిస్ట్ చేశారంటే పేపర్ 2లో ఓన్లీ పేపర్ 2 స్కిల్ టెస్ట్ ఈజ్ బేస్డ్ ప్యూర్లీ ఆన్ పేపర్ 2. పేపర్ 2లో అయితే ఎవరైతే 50% అండ్ ఎబోవ్ ఎవరైతే స్కోర్ చేశారో పేపర్ 2ని సో వారిని మాత్రమే స్కిల్ టెస్ట్ కి షార్ట్ లిస్ట్ చేశారు, స్కిల్ టెస్ట్ కి షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది, ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి నేను చూపిస్తాను, ఓకే? సో ఇది పేపర్ 2 అంటారు. ఎవరైతే పేపర్ 2 ఇక్కడ చూడండి, ఓకే? సో ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ పేపర్ 2 above shall be called for the skill test, okay? Shall be called for the skill test. So list of candidates will be announced, అది మనకు తెలుసు, ఓకే? సో ఎవరైతే పేపర్ 2లో 50% అండ్ అబోవ్ చేస్తారో వాళ్ళని మాత్రమే పేపర్ స్కిల్ టెస్ట్ కి షార్ట్ లిస్ట్ చేస్తారు. All the candidates who have scored 50% and above in paper 2 will be called for the skill test.
అండ్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ అన్రిజర్వ్డ్ ఆర్ జనరల్ పోస్ట్ వాట్ ఎవర్ దే. ఓకే, అక్కడ ఏమైతున్నాయో. సో మీరు స్కిల్ టెస్ట్ లో ఎవరైతే 50% అండ్ అబోవ్ చేసినారో వారిని మాత్రమే స్కిల్ టెస్ట్ కి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇది క్లియరా? రైట్. నెక్స్ట్, సో పేపర్ 2 లో మీరు ఎవాల్యుయేట్ చేయాలంటే 40% అండ్ అబోవ్ పేపర్ లో 1 లో రావాలి. ఓకే, అది. సో మన స్కిల్ టెస్ట్ రావాలో మీరు షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే 50% అండ్ అబోవ్ ఉంటేనే వాళ్ళు మాత్రమే స్కిల్ టెస్ట్ లో ఉన్నారు. సో జేఓఏకి అయితే 138 మంది అండ్ ఆఫీస్ అసిస్టెంట్ కి అయితే 19 మంది షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ రిమైనింగ్ కూడా ఉంది, మరి ఇక్కడ మనకు టైం దొరికే చూపించడానికి సో అంతేనా చూపించట్లేదు. అది మీకు టెలిగ్రామ్ లో నేను షేర్ చేసినాను. టెలిగ్రామ్ లో ప్రతి ఒక్క రిజల్ట్ ఉన్నది, మీకు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ నుండి చెక్ చేసుకోండి అక్కడికి. ఓకేనా? రైట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి. సో లాబొరేటరీ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్ అండ్ లైబ్రరీ అటెండెంట్, సో వీరికి కూడా స్కిల్ టెస్ట్ ఉంది. బట్ వీళ్ళకి సంబంధించిన స్కిల్ టెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఏమి రాలేదు, వస్తుంది. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్ అంతే. ఓకేనా? రైట్. నెక్స్ట్, సో స్కిల్ టెస్ట్ అండ్ మార్క్స్ టు స్కోర్. ఓకే, సో స్కిల్ టెస్ట్ మనకు 50 మార్కులకు ఉండడం జరుగుతుంది. 50 మార్క్స్ కి మనకు స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే స్కిల్ టెస్ట్ కి షార్ట్ లిస్ట్ అయినారో సో 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది. మరి ఈ 50 మార్క్స్ లో ఇది క్వాలిఫైయింగ్ నేచర్. సో కాకపోతే ఇందులో 25 మార్కులు రావాలి, ఖచ్చితంగా 25 మార్కులు రావాలి. 25 మార్క్స్ రావాలి. ఎంత రావాలి? 25 మార్క్స్ రావాలి. అండ్ ఎక్కువ వచ్చినా పెద్ద ఒరిగేది ఏం లేదు. 25 మార్క్స్ ఖచ్చితంగా రావాలి. బట్ లెస్ దాన్ 25 వచ్చినాయి అనుకో అంతే, నో జాబ్. ఓకే, లెస్ దాన్ 25 వస్తే మాత్రం జాబ్ లేనంటే. ఓకే, సో కొన్ని పోస్టులకి ఇంటర్వ్యూ మాత్రమే ఉన్నది. ఇంటర్వ్యూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కానీ అండ్ సిస్టమ్ ప్రోగ్రామర్ సంథింగ్ ఏదో నెట్వర్క్ వాళ్ళకి సంబంధించి ఇంటర్వ్యూ ఉంది. వాళ్ళ కూడా వచ్చిన మనకు సంబంధం లేదు. ఓకే, ఓకే. ద మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ ఫర్ స్కిల్ టెస్ట్ ఈస్ 50%. ఓకే, 50% ఫర్ ఆల్ ద కేటగిరీస్. ఓకే, రైట్. Skill test is qualifying nature only. Skill test is qualifying nature only, and these marks are not considered for overall assessment for drawing merit list. Okay, so ఇందులో క్వాలిఫై ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వారిని మాత్రమే పర్మనెంట్ తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. జస్ట్ క్వాలిఫై నేచర్. ఈ స్కిల్ టెస్ట్ లో మీరు ఎంత పర్ఫామ్ చేసినా ఆ మార్క్స్ అనేది ఇక్కడ యాడ్ అవ్వవు, బట్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఒకవేళ స్కిల్ టెస్ట్ లో మీరు క్వాలిఫై కాలేదు, సో వాట్ ఈస్ ద మీ పరిస్థితి? పేపర్ 1 పేపర్ 2 లో మంచి మార్కులు వస్తున్నాయి అనుకోండి, సూపర్ అంటే టాప్ 1 లో ఉన్నారు అందరికన్నా అనుకుంటే, ఇక్కడ స్కిల్ టెస్ట్ ఒకవేళ మిస్ అయింది అనుకో, వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ అంటే చూడండి. ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ qualified in paper 1 and paper 2 but not qualified in skill test, his or her candidature is considered as disqualified for the post applied for. Okay, so మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేసి ఉన్నారో స్కిల్ టెస్ట్ లో మీరు apart from paper 1 and paper 2 who score good marks, so if you miss or if you disqualify in skill test, so there is no consideration for drawing merit list. Okay, ante but ఇది డీటెయిల్స్ అన్నమాట. ఓకే, స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంది? ఓకే, సో స్కిల్ టెస్ట్ నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్ ఇంపార్టెంట్. సో ఫైనల్ సెలెక్షన్ ఈజ్ ప్యూర్లీ స్ట్రిక్ట్ ఆన్ పేపర్ 1 and paper 2 marks only. Okay, among those who qualified in skill test, okay, so the merit list will be drawn based on total aggregate marks secured in paper 1 as well as paper 2 combined. Okay, so paper 1 plus paper 2 ఇవి రెండు తీసుకొని సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పేపర్ 1 ప్లస్ పేపర్ 2. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఈ కంబైన్డ్ స్కోర్ డ్రా చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇందులో డ్రా చేస్తారు. ఓకే, రైట్. సో వేర్ దేర్ ఇస్ నో ఇంటర్వ్యూ వల్ల మన సంబంధం లేదు. ఓకే, ఇది ఫైనల్ సెలెక్షన్ విధానం. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ డేట్. సో స్కిల్ టెస్ట్ డేట్ కూడా చాలా ఆఫ్టర్ సంక్రాంతి ఫెస్టివల్, దట్ ఈస్ January 17th. చెప్పలేము, ఇది కూడా కొంచెం పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. సో డ్యూ టు ద ఫెస్టివల్ ఆఫ్ సంక్రాంతి అది కూడా చెప్పలేము. సో మాక్సిమం స్టాఫ్ అందరూ మన తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి సో ఊర్లోకి వెళ్ళేది ఉంటుంది, మన సంబంధం లేదు. కానీ మేబీ ఇది ఖచ్చితంగా 17 అని 17 ఇచ్చినప్పటికీ కొంచెం స్లైడ్ అవుతుంది అనిపిస్తుంది, చూద్దాం. వాట్ ఎవర్ మీరు 17 అనుకోవాలి, ప్రిపేర్ అయి ఉండాలి అంతే. ఓకే, ద స్కిల్ టెస్ట్ విల్ బి హెల్డ్ ఆన్ Jan 17. సో ఎప్పుడు ఉంటుంది మన స్కిల్ టెస్ట్ అంటే January 17th. ఓకే, సో January 17th మనకు స్కిల్ టెస్ట్. ఓకే, స్కిల్ టెస్ట్ అనేది మనకు January 17th ఉండడం జరుగుతుంది. అండ్ ఈ స్కిల్ టెస్ట్ మీకు
సో సాటర్డే జరగబోతుంది ఇన్ ద యూనివర్సిటీ క్యాంపస్ ఓన్లీ. ఓకే, హైదరాబాద్ హెచ్సిసిలోనే మీకు ఈ స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో రైట్. ఓకే, మీకు ఆల్రెడీ ఈ స్కిల్ టెస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ యొక్క రిజిస్టర్ మెయిల్కి వాళ్ళు ఆల్రెడీ పంపించినారు. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ నోట్. సో candidates shortlisted for a skill test may again take a note that this result is only provisional, subject to final verification of their fulfillment of eligibility criteria notified in the recruitment notification as already cautioned in the ప్రొఫెషనల్ అడ్మిట్ కార్డ్. ఓకే, డివి ఇవి అన్ని ఉంటాయి. సో దట్ ఈస్ టెన్షన్ ఏం లేదు, మీరు మంచి స్కోర్ చేస్తే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది అంతే. ఓకే, రైట్. సో నెక్స్ట్, సో 2026లో మనకు నోటిఫికేషన్ అనేది రాబోతుంది. అది ఎప్పుడు వస్తుందంటే అది కూడా చెప్తాను, కొంచెం ఆగండి. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ నోటిఫికేషన్ వెయిట్ చేస్తున్నాము. సో చాలా మందికి ఈ నోటిఫికేషన్ కొంచెం తెలియదు. సో చాలా మంది రాసిన వాళ్ళు కూడా జస్ట్ నామకేవాస్ రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దీంట్లో. నేను చెప్తాను ఖచ్చితంగా, ఎందుకంటే ఎవరు ప్రిపేర్ అవ్వలేదు. సో వెళ్ళి రాద్దాంలే అనే ఉద్దేశంతోనే వెళ్ళి రాస్తున్నారు. సో ఈసారి ప్రిపేర్ అయ్యి మంచిగా క్లియర్ చేద్దాం అనుకుంటే, సో వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ మోర్ బ్యాచ్, దట్ ఈస్ లాంగ్ టర్మ్ బ్యాచ్. సో ఆల్మోస్ట్ మనం సూపర్ క్విక్ రివిజన్ బ్యాచ్ ఇచ్చినాము. మన బ్యాచ్ చాలా మందికి హెల్ప్ఫుల్ అయింది. సో ఐ గాట్ సమ్ కాల్స్ కూడా మనకు వచ్చినాయి. సో చెప్పినారు కూడా. సో మీరు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే దిస్ ఇస్ కంప్లీట్లీ లాంగ్ టర్మ్ బ్యాచ్. సో ఫుల్ థియరీ క్లాసెస్. సో కవర్స్ ఆల్ పోస్ట్, వాట్ ఎవర్ ద పోస్ట్ అన్ని పోస్టులకు సంబంధించిన పేపర్ 1 మరియు పేపర్ 2. ఓకే, సో పేపర్ 1 మరియు పేపర్ 2. సో మన క్లాసెస్ అనేది బైలింగ్వల్ లో ఉంటాయి, ఇంగ్లీష్ as well as Telugu. Okay, so explanation will be in Telugu, content will be in English. Okay, right. So paper 1 and paper 2 సంబంధించిన ఫుల్ కోర్స్ కూడా ఉంటుంది, బైలింగ్వల్ క్లాసెస్. సో మీరు తీసుకొని ప్రయత్నం చేయండి, ఆఫర్ కూడా నడుస్తుంది. ఓకే, రైట్. సో మీకు ఈ నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఈ బ్యాచ్ లో మీరు ఒకవేళ ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, సో ఈ పేపర్ 1 పేపర్ 2 ఎట్ టైం ఇస్తారు. సో ఈ ఫుల్ థియరీ క్లాసెస్ ఉంటాయి. ఇందులో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి QMQ ఎగ్జామ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి. ఆల్ కోర్సెస్ మీరు క్లిక్ చేస్తే మీరు జాయిన్ అవ్వచ్చు. సో న్యూ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, ఓకే, కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనే దాని గురించి మాట్లాడితే, సో మీకు మార్చ్ ఎండింగ్ లో మరొక నోటిఫికేషన్ వస్తుంది. సో ఓకే, సో మార్చ్ ఎండ్ కల్లా మీకు మరొక నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో కొత్త నోటిఫికేషన్ ఖచ్చితంగా మళ్ళీ రావడం జరుగుతుంది. సో యాజ్ వెల్ లాస్ట్ ఇయర్ కూడా అలాగే జరిగింది. సో విత్ ఇన్ 2 months బట్ ఎండ్ ఆఫ్ ద 2 months ఓకే మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాబట్టి సో మార్చ్ ఎండింగ్ కల్లా, సో లేదా ఏప్రిల్, ఇన్ బిట్వీన్ మార్చ్ టు ఏప్రిల్, ఓకే, ఇన్ బిట్వీన్ మార్చ్ టు ఏప్రిల్లో సో మరొక నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కొనసాగించాలి అనుకుంటే, సో మీరు ఈ బ్యాచ్ లో లాంగ్ టర్మ్ బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఎవరైతే కొన్ని లిస్ట్ క్వాలిఫైడ్ అండ్ నాట్ క్వాలిఫైడ్ లిస్ట్ నేను చూపిస్తాను ఫర్ ద పోస్ట్ ఆఫ్ JOA చూపిస్తాను. ఓకే, ఇది ఇది ఆఫీస్ అసిస్టెంట్. ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ ఎవరైతే క్వాలిఫైడ్ లిస్ట్ చూడండి. సో నాట్ క్వాలిఫైడ్, పేపర్ 1 పేపర్ 2, కొంతమంది పేపర్ 2 కూడా క్వాలిఫై అవ్వలేదు చూడండి. సో ఎవరైతే పేపర్ 2లో పేపర్ 1 పేపర్ 2 ఓకే. సో మొత్తం ఎంతమంది రాశారంటే చూపిస్తాను ఎంతమంది రాశారు. ఇది ఏంటి ఆఫీస్ అసిస్టెంట్, ఇదేంటిది ఆఫీస్ అసిస్టెంట్ ఓఏ. సో ఆఫీస్ అసిస్టెంట్కి 215 మంది రాశారు. ఎంతమంది 215 మంది మెంబర్స్ రాశారు ఆఫీస్ అసిస్టెంట్. సో ఓఏ ఆఫీస్ అసిస్టెంట్ ఎంతమంది రాశారు, 215 మెంబర్స్ రాయడం జరిగింది. ఓకే, 215 మెంబర్స్ రాయడం జరిగింది. సో ఇందులో పేపర్ 1లో క్వాలిఫైడ్, పేపర్ 2 క్వాలిఫైడ్ ఉన్న మాత్రమే వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 పక్కనే ఉన్నాయి కదా, 57, 60. ఓకే, సో పేపర్ 1 అండ్ పేపర్ 2. ఓకే, సో పేపర్ 1 అండ్ పేపర్ 2 సో ఇలా వీళ్ళని క్వాలిఫై చేయడం జరిగింది. ఓకే, నో ఇష్యూస్. ఓకే, సో ఇలా పేపర్ 1 పేపర్ 2లో వీళ్ళని క్వాలిఫై చేయడం జరిగింది. సో ఎవరైతే పేపర్ 1 పేపర్ 2లో పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళని మాత్రమే స్కిల్ టెస్ట్కి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇది ఆఫీస్ అసిస్టెంట్. ఇది ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అసిస్టెంట్. ఓకే, సో ఆఫీస్ అసిస్టెంట్ ఈ లిస్ట్ అనేది ఈ PDF మనం టెలిగ్రామ్లో ఇచ్చినాము, అక్కడ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ల్యాబొరేటరీ అటెండెంట్. సో ల్యాబొరేటరీ అటెండెంట్కి వీళ్ళకు పేపర్ 1 మాత్రమే ఉంటుంది. ఓకే, పేపర్ 1 ల్యాబొరేటరీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ల్యాబొరేటరీ అటెండెంట్. ఓకే, రైట్. సో క్వాలిఫైడ్ ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళ లిస్ట్.
సో వీళ్ళకి మాత్రం స్కిల్ టెస్ట్ కూడా ఉంది, బట్ ఇక్కడ ఏం చెప్పలేదు, మేబీ ఇన్ఫార్మ్ చేస్తారు కావచ్చు. సో మీరు మెయిన్ అయితే చెక్ చేసుకోండి. ఓకే, సో క్వాలిఫైడ్ ఇది ఎంతమంది రాశారు అంటే లాబొరేటరీ అటెండెంట్. సో ఆల్మోస్ట్ 350 మెంబర్స్, 30 మెంబర్స్, 330 మంది, 330 మెంబర్స్ ఈ పోస్ట్కి అప్లై చేసినారు, ఎగ్జామ్ రాసినారు, లాబొరేటరీ అటెండెంట్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఉంది, సో ల్యాబ్ అసిస్టెంట్. ఓకే, సో ల్యాబ్ అసిస్టెంట్ సో ల్యాబ్ అసిస్టెంట్, సో బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2, ఎవరైతే పేపర్ 1 అండ్ పేపర్ 2 అయినారో వాళ్ళు మాత్రమే సో పేపర్ 1 పేపర్ ఎవరైతే అయినారో వారు మాత్రమే ల్యాబ్ అసిస్టెంట్కి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఎంతమంది రాశారంటే 110 మంది రాయడం జరిగింది. ఓకే, 110 మంది రాయడం జరిగింది, బట్ జేవైకి మాత్రం 1000 మెంబర్స్ రాశారు. ఓకే, సో దిస్ ఇస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా సందేహాలు అంటే మీరు కాల్ కూడా చేయొచ్చు. ఓకే రైట్, సో దిస్ ఇస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. సో మీకు ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ కావాలి అనుకుంటే యూ కెన్ జాయిన్, నో ఇష్యూస్. సో 100% సూపర్ కంటెంట్ అయితే మన ఛానల్ ద్వారా, మన యాప్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఆల్ ది బెస్ట్.